అందరికీ నమస్కారం ఈగిల్ మీడియా వర్క్స్ కి స్వాగతం। ఆషాఢ శుద్ధ ఏకాదశిని శయన ఏకాదశి, ప్రథమ ఏకాదశి, తొలి ఏకాదశిని కూడా అంటూ ఉంటారు। ఈ రోజు నుంచే శ్రీ మహావిష్ణు క్షీరాబ్ది యందు శయనిస్తాడు గనుక దీన్ని శయన ఏకాదశిని కూడా అంటూ ఉంటారు। తాళ్లజంగుడు అనే రాక్షసుని కుమారుడుకు మరాసురునితో యుద్ధంలో గెలవలేక అలిసిపోయిన విష్ణు తన శరీరము నుంచి జనింపజేసిన కన్యకనే ఏకాదశి అంటారు। ఏకాదశి వ్రతాన్ని ఆచరించే రుక్మాంగుదుడు మోహిని రూపంలో వచ్చి ఏకాదశి పూట పొందుకోరిన రంభను తిరస్కరించాడట। ప్రస్తుతం మఠాధిపతులు సన్యాసం తీసుకున్నవారు మాత్రమే ఈ వ్రతాన్ని ఆచరిస్తున్నారు। అలా చతుర్మాస్య దీక్ష చేపట్టిన వారు 4 నెలల పాటు ప్రయాణాలు చేయరు, కామ క్రోధాలను విసర్జిస్తారు, ఆహార విషయాల్లో కొన్ని నిషేధాలు పాటిస్తారు। నిజానికి ఒక రకంగా పరిశీలిస్తే ఇది ప్రకృతిలో జరిగే మార్పులకు సంకేతంగా కూడా చెప్పుకోవచ్చు। అయితే మనకు ప్రత్యక్ష దైవమైన సూర్యుడు దక్షిణం వైపు మరలినట్లు ఈ రోజు నుంచి దక్షిణాయన ప్రారంభాన్ని సూచిస్తుంది। అంతేగాక చాతుర్మాస్య వ్రతం కూడా ప్రారంభమవుతుంది। ఇదే రోజున గోపద్మ వ్రతమును ఆచరిస్తారు। ఈ వ్రతాన్ని ఈ రోజు మొదలుకొని కార్తీక మాస శుక్లపక్ష ఏకాదశి వరకు అంటే క్షీరాబ్ది ద్వాదశి వరకు ఆచరించవలెను అని పురాణాలు చెబుతూ ఉన్నాయి। ఆషాఢమున తొలి ఏకాదశి రోజున సూర్యోదయానికి ముందే లేచి శుచిగా స్నానమాచరించి శ్రీహరి నిష్ఠ నియమాలతో పూజించి అలాగే పూజ గదిన శుభ్రం చేసుకొని విష్ణుమూర్తి ప్రతిమకు లేదా పటానికి పసుపు కుంకుమలు పెట్టి పుష్పాలతో అలంకరించాలి। తర్వాత చక్కెర పొంగల్ని నైవేద్యంగా పెట్టి కర్పూర హారతినివ్వాలి। ఏకాదశి వ్రతం ఆచరించేవారు కాల్చి పండినవి, మాంసాహారం, అలాగే పుచ్చకాయ, గుమ్మడికాయ, చింతపండు, ఉసిరి, ఉలవలు, మినుములు తీసుకోకూడదు। అదేవిధంగా మంచంపై శయనించడం చేయకూడదని చెప్పేసి మన పురాణాలు చెబుతూ ఉంటాయి। ఏకాదశి అంటే 11 అని అర్థం। అయితే ఈ ఏకాదశి విశిష్టత గురించి పద్మ పురాణంలో వివరించబడి ఉంది। త్రిమూర్తులలో శ్రీహరితో ముడిపడిన ఈ ఏకాదశి మహత్యం గురించి అనేక కథలు కూడా మన పురాణాలలో వివరించబడి ఉన్నాయన్న సంగతి విదితమే। అష్ట కష్టాలతో తలమునకలవుతున్న మానవ జాతిని ఉద్ధరించడానికి సాక్షాత్ శ్రీహరే ఈ ఏకాదశిని ఏర్పాటు చేశాడని, ఈ వ్రతాన్ని నియమనిష్టలతో ఆచరించిన వారు సమస్త వ్యాధుల నుంచి విముక్తి పొందగలరని, మరణానంతరం వైకుంఠ ప్రాప్తి లభిస్తుందని పద్మపురాణంలో పేర్కొనబడింది। ఇది ముఖ్యంగా రైతుల పండగ। ఏరువాకలాగే తొలి ఏకాదశిని వేడుకగా చేసుకుంటారు। అతివృష్టి, అనావృష్టి లాంటి ప్రకృతి వైపరీత్యాలు చోటు చేసుకోకూడదని, అలాగే పైరుకు ఏ రకమైన తెగుళ్ళు సోకకూడదని, ఇతరత్ర ఏ సమస్యలు ఎదురవ్వకూడదని దండం పెట్టుకుంటూ ఉంటారు। దశమి నాడు రాత్రి నిహారులై ఉండి ఏకాదశి నాడు సూర్యోదయానికి ముందుగానే కాలకృత్యాలు తీర్చుకొని శ్రీహరిని పూజించాలి। ఆ రోజు మొత్తం ఉపవాసం ఉండాలి। అసత్యం ఆడరాదు, స్త్రీ సాంగత్యం పనికిరాదు। తొలి ఏకాదశి విశిష్ట నియమాలు ఏమిటి? ఆ రోజు రాత్రంతా జాగరణ చేయాలి। తొలి ఏకాదశి మర్నాడు అనగా ద్వాదశి నాడు ఉదయాన్నే కాలకృత్యాల అనంతరం శ్రీహరిని పూజించి నైవేద్య తాంబూలాలు సమర్పించి భోజనం చేయాలి। అన్నదానం చేయడం చాలా మంచిది। ముఖ్యంగా ఉపవాస దీక్షకు గల కారణాలు ఏమిటంటే, విష్ణువు వరం వలన అన్నంలో దాగిన పాప పురుషుడే గాక బ్రహ్మపాల భాగం నుంచి కిందపడిన చెమట బిందు రాక్షసుడుగా అవతరించి నివాసమునకు చోటు ఇమ్మని అడిగినప్పుడు బ్రహ్మ ఏకాదశి నాడు భుజించువారి అన్నంలో నివసించమని వరం ఇయ్యడంతో ఈ ఇద్దరు రాక్షసులు ఆ రోజు అన్నంలో నిండి ఉంటారు కనుక ఉదరములో చేరి క్రిములుగా మారి అనారోగ్యం కలుగుతున్నందున హెచ్చరిక మన పురాణాల్లో పరోక్షంగా వెల్లడిస్తూ ఉంటాయి ఈ విషయాన్ని। అందువలన ముఖ్యంగా ఉపవాసించాలని చెప్పేసి కూడా చెప్పబడి ఉంది। ఇది తొలి ఏకాదశి ఒక విశిష్టత। కుదిరితే మీరు కూడా పాటించండి। ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి। ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఈగిల్ మీడియా వర్క్స్। థ్యాంక్ యూ సో మచ్। Like and subscribe Eagle Media Works.